నేటి పునీతులు పునీత జోన్ ఆఫ్ ఆర్క్ గారు. Angelus Domini nunciavit Maria. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము. మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచిన దేవుని స్తుతింపుడు. గురువారం, మే 30, 2024. మొదటి పట్టణం, పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం, 2 నుండి 5 మరియు 9 నుండి 12 వచనాలు. నూతనముగా జన్మించిన శిశువులవలె ఆధ్యాత్మికమగు పాలకొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఏలన ప్రభువు దయను మీరు చవిచూచితిరి. నిరుపయోగము అయినదిగా మనుజులచే తిరస్కరింపబడి, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. కాని మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరుపబడివారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కాని ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కాని ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచితిరి. మిత్రులరా, ఇహలోకమున పరదేశులుగా, కాందిశీకులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకొనుచున్నాను. శారీరక వ్యామోహములు ఎప్పుడును ఆత్మతో పోరాడుచుండును, కనుక వ్యామోహితులు కాకుండుదు. మీరు సత్ప్రవర్తన కలవారై ఉండవలెను. అన్యులు మిమ్ము దుష్ప్రవర్తనకులని దూషించు నెడల మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించునట్లు ప్రవర్తింపుడు. అప్పుడు వారు దర్శనము ఇచ్చు దినమున దేవుని స్తుతింపగలరు. ఇది ప్రభువు వాక్కు.